నెల్లూరు జిల్లాలో వైసీపీలో ముసలం చోటు చేసుకుందా? ఇప్పటికే పలువురు సిట్టింగులు పార్టీలు మారేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణతో ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేసింది వైసీపీ అధిష్టానం. మరి నెల్లూరు జిల్లాలో జనసేన టీడీపీ కూటమి మరింత పుంజుకుంటుందా? వైసీపీలో ముసలం చోటు చేసుకుంది. పలువురు సిట్టింగులు పార్టీలు మారేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణతో ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేసింది వైసీపీ అధిష్టానం. అంతకుముందే పార్టీలో పరిస్థితులు నచ్చకపోవడంతో వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. దీంతో ఇటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు పార్టీ సస్పెన్షన్ చేయడంతో టీడీపీ పార్టీ గూటిలోకి వెళ్లిపోయారు. ఇక అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలో టీడీపీ మరింత పుంజుకుంది. జనసేన టీడీపీలో పొత్తులోకి రావడంతో జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ జనసేన నుంచి మంచి జోష్ పెరిగింది. ఈ సమయంలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీలు వైసీపీ నుంచి బయటకొచ్చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో సీనియర్ నేత ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి వైసీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్న మహిదర్ రెడ్డికి వైసీపీ ఇచ్చిన ఆదేశాలు నచ్చలేదట. ఐపాక్ టీం నెల్లూరులోని ఓ నేతతో కలిసి మహిదర్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఇప్పటికిప్పుడు ప్రతిపక్ష నాయకులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ని తిట్టాలని సూచించారట. దీంతో వెంటనే వారిపై ఫైర్ అయ్యారట మహిదర్ రెడ్డి. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎవరినో తిడితే ఇచ్చే టికెట్ నాకెందుకంటూ గట్టిగానే రివర్స్ అయ్యారని సమాచారం. ఇదే విషయాన్ని కనిగిరి సభలో చంద్రబాబు ప్రస్తావించారు. తనను, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను తిడితేనే వచ్చే ఎన్నికల్లో సీటిస్తారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మహిదర్ రెడ్డి చంద్రబాబుతో టచ్లోకి వెళ్లినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు నెల్లూరు జిల్లాలో ప్రస్తుత నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ గూటికి రావడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్టు పొలిటికల్ గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరులోని కావలి, కోవూరు నియోజకవర్గాల నుంచి తనకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను చంద్రబాబు వద్ద పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే నెల్లూరు రూరల్లో బలమైన నేతగా ఎదిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎదుర్కోవడం అత్యంత కష్టమైన విషయం కావడంతో ఆదాల చూపు టీడీపీపై పడింది. 2 రోజులు నెల్లూరులో ఉంటే 4 రోజులు హైదరాబాద్, ఢిల్లీలో తిరుగుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన బరిలో దిగబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జిల్లా రాజకీయాల్లో పెద్దారెడ్డిగా పిలుచుకునే రాజ్యసభ సభ్యులు, జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీతో టచ్లో ఉన్నారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలో నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ అభ్యర్థులను మార్చాలని ప్రతిపాదనను వైసీపీ అధిష్టానం ఎదుట పెట్టినా వారు అవేమీ పట్టించుకోలేదని ఆవేదనకు గురైనట్టు సమాచారం. పొలిటికల్ పెద్దగా ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న తాను ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందితే జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో టీడీపీ అధిష్టానంతో వీపీఆర్ టచ్లో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల బరువు బాధ్యతలను నెల్లూరు జిల్లాలో నెత్తిన వేసుకుని కొనసాగితే ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే ప్రకాశం జిల్లా ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేక కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిలను నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ స్టెప్ కీలకంగా మారింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ తనపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనని, తనపై వచ్చే పుకార్లను నమ్మొద్దని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. అయితే ఎన్నికల సమయం వచ్చే వరకు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది చెప్పలేమన్నది పరిశీలకుల వాదన.